కింద వాళ్ళందరూ నిన్ను రకరకాల ప్రశ్నలు అడిగారు. ఎందుకు నువ్వు పార్థు అని అబద్ధం చెప్పావు, ఎందుకు అలా చేశావు, ఎందుకు ఇలా చేశావని. నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్తావా? ఎవడో రైల్లో పోలీస్ కాల్పుల్లో చనిపోతే నీ దారిన నువ్వు పారిపోకుండా వాడి ఇల్లు వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వచ్చావు? వాళ్ళ పొలం సమస్యల్లో ఉంటే నువ్వెందుకు తీర్చావు? వాళ్ళ పిల్ల పెళ్ళంటే నువ్వెందుకు డబ్బులు ఇచ్చావు? వాళ్ళు తిడితే ఎందుకు పడ్డావు? ఏవి చెయ్యలేని నాలాంటి ముసలాడి ముందు తలంచుకుని మోకాళ్ళ మీద ఎందుకు కూర్చున్నావు? అందుకే నువ్వే పార్థువి, నువ్వే నా పార్థువి. నేను నిన్నేమీ అడగను. అడిగితే నా ఇళ్ళంటి మనిషిని ఎలా ఒప్పించావని పొలంలోంచి కంచి తీయించేసిన రోజే నిన్ను అడిగి ఉండాల్సింది. 25 ఏళ్ల వయస్సులో 10 లక్షలు చెక్కిచ్చావంటే ఏం చేస్తున్నావు నువ్వు అని ఆ రోజు నేను అడిగి ఉండాల్సింది. అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడిగే అర్హత లేదు. ఇది నా కొడుక్కు నేను కొనిచ్చాను. అప్పుడు వాడి ప్రాణాలు తీసింది, ఇప్పుడు నీ ప్రాణాలు కాపాడుతుంది. నువ్వు నేరం చేసావని వాడెవడో అన్నాడు, ఇప్పుడు యుద్ధం చేయమని నేను చెప్తున్నాను. వెళ్ళు, గెలిస్తే రా, కలవకపోతే నువ్వేమైపోయావనే నిజం నాకు తెలియనివ్వకు. ఈ వయసులో నాకు కావాల్సింది అబద్ధాలు నిజాలు కావు, జ్ఞాపకాలు. నీ వల్ల అవి నాకు బోల్డెన్నున్నాయి, చాలు. జాగ్రత్త. నేను వస్తాను. నేనే వస్తాను. ఎందుకు చేసావు మళ్ళీ? నీ మీద నాకేం కోపం లేదు నందు, అలా అని ప్రేమ కూడా లేదు. ఇద్దరం కలిసి ఒకరిని చంపేవాళ్ళం, అంతేగాని ఒకళ్ళ కోసం ఒకళ్ళు చచ్చేంత రిలేషనే లేదుగా మన ఇద్దరికి. ఒకళ్ళనొకళ్ళు చంపుకునే అంత గొడవలు కూడా లేవుగా మన ఇద్దరికి. నేను అవే ఆలోచించలేదు నందు. ఎస్కేప్ చేస్తే నువ్వు 50 లక్షలు ఇస్తావు, చంపితే బాజిరెడ్డి 2 కోట్లు ఇస్తాడు. ఓకే, వాడిని చంపి నీ మీద తోసేస్తే నాకు 2.5 వస్తుంది, అంతే. అదొకటి ఆలోచించాను. తప్పు చేసావు మళ్ళీ, తప్పు చేసావు. అసలు మనం చేసేది తప్పు నందు, దాన్ని కరెక్ట్గా చేయాలనుకోవడం ఇంకా తప్పు. చంపడం తప్పు కాదు మళ్ళీ, మన్ని చంపాలనుకునేవాడిని చంపటం యుద్ధం.
మన్ని కావాలనుకునే వాళ్ళని చంపటం నేరం, మన్ని మోసం చేయాలనుకునే వాడిని చంపటం న్యాయం. నువ్వు నేరం చేసావు. నేను న్యాయం చేస్తాను. లేట్ అయ్యో మళ్ళీ. Come on, get him! Get him! Come on, get him faster! Hey, go that side, look at him!
తొందరపడ్డావు నందు. మరి నీ ఎంత మంచోళ్ళు బతుకుండకూడదు. నాకు ఇష్టం ఉండదు. నాయకుడు శివారెడ్డి కుమారుడు ప్రతాప్ రెడ్డి కందుకూరు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. ఇప్పటికే 175 సీట్లు రావడంతో నవసమాజ్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దాదాపు ఖరారైనట్టే. ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ బాజిరెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏం కావాలరా నీకు? హోమా, రెవెన్యూ, ఫైనాన్సా? మా అయ్యని చంపినోడి ఫోటో కావాలి బాబాయ్. నువ్వు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుండే పాటికి నటి రోడ్డు మీద అడ్డంగా నరికేస్తాను కొడుకుని. ఇప్పుడు ఆ గొడవలను ఎందుకు లేరా, సరదాగా ఎంజాయ్ చేయి. సార్, మీ గురించి ఎవరో రవంట సిబిఐ నుంచి వచ్చారు. ఏం రవి, వేసేసావా? క్యాసెట్ సంగతి ఏమైంది? సారీ సార్, నా పేరు ఆంజనేయ ప్రసాద్. రవి ఫ్రెండ్ని, అతను రాలేకపోయాడు. థ్యాంక్ యూ సార్. ఊళ్ళో లేడా? జైల్లో ఉన్నాడు. హి వాజ్ అరెస్టెడ్. ఇంట్రాగేషన్ జరుగుతోంది. మీరు ఈ క్యాసెట్ గురించి టెన్షన్ పడుతున్నారని నేనే తీసుకొచ్చాను. కావాలంటే నువ్వు వాడిని చంపేసుకో, నేను రాను. రేపు నేను సీఎం అయిన తర్వాత నీ మీదకి ఏ కేసు రాకుండా నేను చూసుకుంటాను. ఇది నా వయసు కాదు, ఎవరో మిమిక్రీ చేశారు. ఇంకోసారి వినండి సార్. నిజంగా నాకు తెలియదు. సార్, మీకు పార్సల్. ఎవరేమన్నారు నిన్ను? వాడెవడో కానీ మీ సెక్రటరీ వాయిస్ కూడా బాగానే ఇమిటేట్ చేశాడు. వీడియోలు చూపిస్తేనే గ్రాఫిక్స్ అంటున్నారు. ఇంకా ఈ టెహల్కా టేపులు కోర్టుకి ఏం సరిపోతాయి? ఒకవేళ సరిపోయినా వాదనలు వాయిదాలు అయ్యేసరికి నువ్వు ఉండవు, నేను ఉండను. ఒప్పుకుంటాను, కానీ బయట శివారెడ్డి కొడుకున్నాడు చూసారా, వాడితోనే ప్రాబ్లం. కుర్రోడు కదా, కోర్టుకున్నంత ఓపిక వాడుకుంటదు. టేప్ వినగానే కాల్ చేస్తాడు. బాజిరెడ్డి గారు, శివారెడ్డి చేస్తే మీరు సీఎం అవుతారు, కానీ శివారెడ్డిని చంపితే మీరు నేరస్తుడవుతారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు?